హాయ్ అండి అందరికీ. ఇవిగోండి 2 గిఫ్టులు వచ్చాయి. ఏంటంటే మా అబ్బాయి ఫ్రెండు మరదల పెళ్ళంట. అయితే వెళ్ళాడు. నాకొకటి మా అబ్బాయికి ఒకటి 2 ఇచ్చారు. వాళ్ళ మరదలను చేసుకోబోయే వాళ్ళు చాలా బాగా రిచ్ అంట. రిటర్న్ గిఫ్ట్లు కానీ ఏది ఒక్కటి కూడా అసలు లోటు లేకుండా చేశారంట పెళ్ళి. అంత బాగా చేశారంట. ఇదిగోండి గాజు సీసాలు అవి, పైన స్టీల్ కోటింగ్, చాలా బాగున్నాయి. ముందుగా నేను తుడిచిపెట్టుకున్నాలేండి. మా అబ్బాయి తెచ్చాడు అట్లా పోసుకోమా అని. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు అబ్బా తాజాగా ఉన్నాయనుకోండి. కిస్మిస్లు అయితే ఎండు ద్రాక్షాలండి, చాలా బాగున్నాయి. అయితే 4 సీసాలు కదా, 4కి వచ్చేసాయి నిండా. కిస్మిస్లో ఒక సీసా, మళ్ళీ బాదం పప్పు ఇంకొకటి, జీడిపప్పే 2 సీసాలకు వచ్చింది. ఇక అన్నిట్లు చక్కగా మూతలు పెట్టుకొని భలేగా ఉంది ముత్యమాల అని భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక్కొక్క వస్తువుని చూస్తే భలే ఇష్టంగా ఉంటాయి. ఇగో అది బాదం పప్పు. అబ్బో నా మనవరాలండి, ఆడుకుంటా నా దగ్గరకు వచ్చింది. ఎవరు లేరు, అందరూ షాపింగ్కి వెళ్ళిపోయారు. ఫోన్లు చేసి నీకేం కావాలమ్మా అని ఫోన్లు చేస్తున్నారు. నేను పాపను పట్టుకొని ఇంట్లో కూర్చున్నాను అన్నమాట. ఇదిగో వాయిస్ ఆవరించుకుంటూ చూశారుగా. సౌండ్ పెట్టమని రిమోట్ ఇస్తుంది. పోతే అదిగోండి ఆ జీడిపప్పు అలా ఉందా, 2 సీసాలకు పట్టింది అనుకోండి. జీడిపప్పు పెద్దగా తినకూడదు కానీ బాదం పప్పు చక్కగా తినొచ్చు. మళ్ళీ కిస్మిస్లు కూడా ఎక్కువగా తినకూడదు. షుగర్ ఉన్న వాళ్ళేండి, ఒట్టి వాళ్ళు చక్కగా రోజు 1 స్పూన్ 2 స్పూన్లు తినొచ్చు, ఏం కాదు. అది అన్నీ అది ఎవరు తీస్తున్నారనుకున్నారు? నా చిన్న కూతురు తీస్తుంది. నేను అవన్నీ పోస్తుంటే వీడియో తీస్తుంది. అదిగోండి 2 సమానంగా వచ్చాయి అనుకోండి. అది బాగున్నాయి కదా సీసాలు, చాలా బాగున్నాయి. అయిగోండి జీడిపప్పు, కిస్మిస్లు, బాదం పప్పు. మా పిల్లలు వచ్చినట్టున్నారు. ఓకే, నేను లోపలికన్నా వెళ్ళాల్సిందే. మళ్ళీ ఇప్పుడే వస్తానమ్మా. వెళ్ళమ్మా, ఉండు. ఓహో, లాకేసిందా? పడిద్దని లోపల బయటికి వెళ్ళిద్దామోనని నెట్కి లాక్ వేసాను. మళ్ళీ ఇప్పుడే వస్తానమ్మా. చూసారా, శనగిత్తనాలు, ఎండుమిరపకాయలు చట్నీ అండి. అది దేంట్లో కంటే చపాతీలోకి, దోశలోకి చట్నీ ఉంది. మళ్ళీ పచ్చిమిరపకాయ టమాటా చట్నీ ఉంది. మళ్ళీ పిల్లలకి, చిన్నపిల్లలకి అయి తినకపోతే ఇడ్లీ కూడా తెప్పించాను. ఆయన చక్కగా టిఫిన్ మాత్రం ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు తినేశారు. ఇదిగోండి చపాతీ చేశాను. ఎలాగంటే అది పొరలుగా వచ్చేటట్టు. మా వారు అంటారు, ఏంటి రౌండ్గా చేసేయచ్చు కదా, సింగిల్గా, ఇది కష్టం కదా అంటున్నారు. ఆయన పిల్లలు ఇష్టంగా తింటారు కదా, ఎంత కష్టపడితే అంత ఇష్టంగా తింటారు. అందుకని నేనేం చేశాను, ఆయన చక్కగా రౌండ్గా చేసి దాంట్లో ఆయిల్ వేసి చుట్టూతా రాసి
మడిచి ఇలా చేశానండి. చాలా బాగున్నాయి. పొరోటాల్లాగా అనమాట. పిల్లలకి చేసి పెట్టుకోవాలంటే కొంచెం నేను కష్టం అనుకోనండి, ఇష్టంగా చేసుకుంటాను. కాకపోతే పొడి అదేంది గోధుమ పిండి ఎక్కువ ఎక్కువ వేస్తున్నాను కదా, ఏంటంటే బాగా నానబెట్టాను నేను. ఇక అది అతుక్కుపోయిద్ది. మామూలుగా పిండి గనక తగ్గిస్తే గనక అతుక్కుపోయిద్ది. అందుకే అదిగోండి అట్లా పోసేస్తున్నాను అనమాట. మీరేం ఏంది అట్ట పోస్తుంది అనుకోవద్దు. పోసి చేసేసాక శుభ్రంగా దులిపేసి ఆయిల్ వేసి బాండీలో వేస్తున్నాను. లేకపోతే ఆ రొట్టెల కర్రకి కింద అతుక్కుపోయిద్దండి. అందుకే పిండి ఎక్కువ వేసాను అనమాట. ఇట్లా టప కొట్టి వేసేస్తా, మొత్తం దులిపేస్తానులే. అదిగోండి ఆయిల్ అట్లా చేశాక రౌండ్గా ఇంకా నూనె వేసి అట్లా చుట్టూతా రాసేసి అట్లా మడుస్తాను. అందుకే పొరలు పొరలుగా వస్తుంది. ఇంత కష్టం ఎందుకు, ఒకే ఒకటి రౌండ్గా చేసి కాల్చొచ్చు కదా అంటున్నారు మా వారు. ఏం కాదులే, బాగుంటాయి ఇలాగైతే అని చెప్పి చేశానన్నమాట. చాలా ఇష్టంగా పిల్లలు తిన్నారు. ఒక్కోసారి మాత్రం ఒళ్ళు బరువు అయితే రౌండ్గా చేసి కాల్చేస్తా. ఒక్కోసారి చెయ్యాలి అని ఇష్టంగా అనిపిస్తే మాత్రం ఇదిగో ఇలాగ చేసి పెడతానన్నమాట. ఇదిగోండి మా ఇంటి ముందే పెళ్ళి జరుగుతుంది. పెళ్ళికి తీసుకెళ్తున్నారు కళ్యాణ మండపానికి. మేము